దివ్యాంకతో నిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సరే అలాగే నువ్వు చెప్పినట్టే నేను సాక్ష్యాన్ని తీసుకొస్తాను. నువ్వు చెప్పిన లొకేషన్ దగ్గరికి అని బయలుదేరి వస్తూ ఉంటుంది. ఏంటి దాత్రి ఇంకా ఫోన్ రాలేదు అంటే నిషి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవా? వాళ్ళు తీయలేదా? అని కేదార్ కంగారు పడుతూ ఉంటే లేదు కేదార్, సాక్ష్యాలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. లేకపోతే వదిన మాట్లాడుతున్నప్పుడు సాక్ష్యాలు ఏమయ్యాయి అని మాట్లాడి ఉండేవారు. సాక్ష్యాలు ఎందుకు తీసుకున్నావు అని వాళ్ళు మాట్లాడారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి అని ధాత్రి చెప్తుంది. ఈలోపే ఫోన్ వస్తుంది. సరే మీరు డబ్బు తీసుకొని రెడీగా ఉండండి, కాకపోతే నాదొక కండిషన్. మినిస్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి నేను ఆయన కలవాలి. ఆయన బయటకు రావడానికి కారణం నేనేనని ఆయనకి తెలియాలి అని దివ్యాంక కండిషన్ పెడుతుంది. అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను. ముందు మీరు సాక్ష్యాన్ని మాకు ఇవ్వండి. ఒక్కసారి మీ లైఫ్ ఎలా మారిపోతుందో మీరే చూస్తారు కదా అని దాత్రి చెప్తుంది. సరే నేను లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి వచ్చేయండి అని దివ్యాంక లొకేషన్ షేర్ చేస్తుంది. పదకేడి బయలుదేరి వెళ్దాం అని జేడికేడి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. వసే జగదాత్రి, ఇక ఎప్పటికీ నీ సాక్ష్యాలు నీ దగ్గరికి చేరవే అని నిషి అయితే చాలా సంతోషపడుతూ కారులో బయలుదేరి దివ్యాంక దగ్గరికి వెళ్తుంది. నిషి, సాక్ష్యాలు తీసుకొచ్చేసావా అని దివ్యాంక అడుగుతూ ఉంటుంది. ఇవిగో తీసుకొచ్చేసాను. ఇంతకీ మినిస్టర్ మనుషులు ఎక్కడ అని నిషి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడికే వస్తామని చెప్పారు, నువ్వు ఇచ్చేసి వెళ్ళిపో అని దివ్యాంక అంటుంది. లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్తాను అని నిషి అంటుంది. వాళ్ళతో కనుక నువ్వు మాట్లాడితే వాళ్ళు ఇస్తున్నది 20 కోట్లు కాదు 50 కోట్లు అనేది నీకు తెలిసిపోతుంది కదా. ఇంత రిస్క్ చేసి నేను నీకు దొరికిపోతే ఎలా అని దివ్యాంక మనసులో అనుకుంటుంది. అంటే నువ్వు వస్తున్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి నన్ను ఒక్కదాన్నే వాళ్ళు రమ్మని చెప్పారు. నువ్వు వెళ్ళిపో, నేను నీకు తర్వాత డబ్బులు ఇస్తాను అని దివ్యాంక అంటుంది. సరే నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వాళ్ళు వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అని నిషి కార్ దగ్గరికి వెళ్తుంది. జేడీకేడి దివ్యాంక దగ్గరికి వస్తారు. మీరేంటి ఇక్కడ అని దివ్యాంక ఫైల్ని చేతిలో పట్టుకొని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అంటే ఇందాక నాకు కాల్ చేసింది మీరేనా అని దివ్యాంక అడుగుతూ ఉంటే ఏంటి డౌటా అని కేడీ అంటాడు. సాక్ష్యాన్ని దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ చెప్తుంది. అసలు నేనే మీతో ఫోన్లో మాట్లాడాను, నా గ్యారంటీ ఏంటి? మీరు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని దివ్యాంక అడుగుతుంది. మాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేసి ఉంటామని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవా దివ్యాంక? అలాగే ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు వీడియో రికార్డింగ్ తీస్తామని కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవా అని జేడీకేడి ఇక అడుగుతూ ఉంటారు. చూడు, నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన అంతా అయిపోయిందని అనుకోకు. బయటకు వచ్చిన తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు అని దివ్యాంక అంటే వచ్చిన తర్వాత చూసుకుందాంలే, రమ్య అరెస్ట్ హర్ అని జేడీ అంటుంది. అలా దివ్యాంకనైతే రమ్య ఇక అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటుంది. నిషి ఇదంతా చాట్ నుంచి చూస్తూ ఉంటుంది. చివరికి సాక్ష్యాలకి మన చేతికి వచ్చేసాయి అని జేడీ అంటారు. నిషి కూడా ఇందులో భాగం ఉంది కదా, తాను చేసిన తప్పుకి తనకు కూడా శిక్ష పడాలి అని జేడీ అంటుంది. అమ్మో, ఇక్కడే ఉంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని నిషి అయితే చాటుగా చూసి భయపడి అక్కడి నుంచే పారిపోతుంది. ముందు ఉదయం దగ్గరికి వెళ్దాం, తర్వాత నిషి సంగతి చూద్దాం అని జేడీ అంటుంది. ఇక త్రిపాఠి అసలు ఏంటి ఆ జేడి కేడి సాక్ష్యాలు అమ్ముకున్న ఈవెన్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ముందు ఈవెన్ని ఇన్వెస్టిగేషన్ రూమ్కి తీసుకురా రమ్య, నేను ఈవెన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అని త్రిపాఠి చెప్తాడు. సార్, నేను తీసుకురాలేను, జేడి కేడి ఈవెన్ని ఇక్కడే పెట్టమని చెప్పారు అని రమ్య అంటుంది. నేను చెప్తున్నాను కదా, నేను ఈవెన్ని ఇంట్రాగేషన్ చేయాలి అని త్రిపాఠి చెప్తాడు. నేను తీసుకురాలేను సార్, నేను వాళ్ళ మాటల్ని నమ్ముతాను. ఈవిడ సాక్ష్యాలు దొంగతనం చేయలేదని జేడీకేడి నమ్ముతున్నారు కాబట్టి నేను వాళ్ళని నమ్ముతున్నాను, కాబట్టి నేను తీసుకురాను అని రమ్య చెప్తుంది. ముందు తీసుకొస్తావా లేదా అని త్రిపాఠి గట్టిగా అరుస్తూ ఉంటాడు. నేనే వస్తాను పదండి అని కౌశికి అంటుంది. చూడి కౌశికి గారు ఎందుకు అమ్ముకున్నారు సాక్ష్యాలు అని త్రిపాఠి ఇక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అవి నా సంరక్షణలో ఉన్నాయి, ఎలా పోయాయో నాకు తెలియదు. నాపై నమ్మకంతో పోలీసులు నాకు అప్పచెప్పారు. నేనెందుకు అమ్ముకుంటాను? నేను ఎలాంటి తను అందరికీ తెలుసు. మీరు ఇలా మాట్లాడకండి అని కౌశికి చెప్తుంది. మీరు ఇలా అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, కాబట్టి మీరే ఆ సాక్ష్యాన్ని అమ్ముకున్నారు. రమ్య వచ్చి ఈ లాఠీ తీసుకొని ఆవిడ నిజం చెప్పే వరకు బాగా కొట్టు అని త్రిపాఠి చెప్తాడు. ఈవిడ ఏ తప్పు చేయలేదని జేడీకేడి నమ్ముతున్నారు, నేను వాళ్ళని నమ్ముతున్నాను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, మీరు నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదు, నేనైతే ఈవిడపై చేయి చేసుకోను అని రమ్య అంటుంది. నువ్వు కొట్టకపోతే అయితే నేనే కొడతాను అని లాఠీ ఎత్తుతూ ఉంటాడు. ఆ లాఠీ నీడ కూడా నా మీద పడదు, నేను ఏ తప్పు చేయలేదు అని కౌశికి అంటుంది. అయితే చూస్తాను అని త్రిపాఠి కొట్టబోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జేడి వచ్చి త్రిపాఠి చేతిలో ఉన్న లాఠీని అడ్డుపట్టుకుంటుంది, ఇక విసిరేస్తుంది. త్రిపాఠి అయితే ఇక టేబుల్పై కింద పడిపోతాడు. ఏం చేస్తున్నావు నువ్వు?
కౌశికి గారిపై లాఠీ ఎత్తడం ఏంటి అని జేడీకేడి ఇద్దరు కూడా త్రిపాఠిని ఇక గట్టిగా అరుస్తూ ఉంటారు. ఒక క్రిమినల్ని నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను, మీరెందుకు నన్ను తిడుతున్నారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని త్రిపాఠి అంటాడు. అసలు ఇది నీ కేసు కాదు, కేస్ డీటెయిల్స్ కూడా నీకు తెలియదు, అయినా ఈవెన్ని ఇంట్రాగేషన్ చేయడానికి తీసుకొచ్చామని నీకు మేము చెప్పామా, అసలు ఈవెన్ని మేము ఇంట్రాగేషన్ కోసం తీసుకురానే లేదు అని కేడి అంటూ ఉంటారు. ఈవిడ తప్పు చేస్తుంటే కదా మేము శిక్ష వేయటానికి, ఇంట్రాగేషన్ చేయటానికి, కాబట్టి ఇవి కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చేస్తాం మేము అని జేడీకేడి ఫైల్ చూపిస్తూ ఉంటారు. కౌశికి అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు ఈ సాధు నాయక్ అక్కడికి వస్తాడు. అసలు ఈ కౌశిక గారిని ఎందుకు ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకొచ్చారు చెప్పండి జేడీకేడి అని నిలదీస్తూ ఉంటాడు. ఆ విషయం త్రిపాఠి గారిని అడగండి సార్, మేము లేని సమయంలో ఈ వెండి లాఠీతో కొట్టబోయారు అని జేడీ అంటుంది. ఏంటి త్రిపాఠి, ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా? సారీ కౌశిక్ గారు, మా ఆఫీసర్ మీ పట్ల అలా ప్రవర్తించినందుకు అని సాధు నాయక్ సారీ చెప్తాడు. అసలు ఆవిడ ఏ తప్పు చేయనందుకు నువ్వెందుకు ఇంట్రాగేషన్ చేస్తున్నావు, నీకు బుద్ధి ఉందా త్రిపాఠి అని సాధు నాయక్ తిడతాడు. సారీ కౌశిక్ గారు అని త్రిపాఠి కూడా సారీ చెప్తాడు. సార్, మేము సాక్ష్యాలని తీసుకొచ్చాం, ఇవ్వండి అని జేడీకేడి చూపిస్తారు. సరే, ఈ సాక్ష్యాలను తీసుకొని నేను నా గదికి వెళ్తున్నాను, త్రిపాఠి నువ్వు వచ్చి నాకు ఒకసారి కనపడు అని సాధునాయక్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. మీరు ఇక ఇంటికి వెళ్ళొచ్చు కౌశిక్ గారు అని జేడీకేడి కౌశికి కారు వరకు వస్తారు. జేడీ, ఇంతకీ ఆ సాక్ష్యాలు మీకు ఎక్కడ దొరికాయి అని కౌశికి అడుగుతుంది. దివ్యాంక దగ్గర నుంచి తీసుకున్నాం, దివ్యాంకని అరెస్ట్ కూడా చేశాం అని జేడీ అంటుంది. ఇందాక రమ్య మాట్లాడిన మాటల్ని కౌశికి గుర్తు తెచ్చుకుంటుంది. జేడీ, నువ్వెవరో నాకు బాగా తెలుసా, అదే అంటే జేడీకి కాదు, ఈ ముసుగు వెనకాల ఉన్న మనిషిలాగా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. జేడీ అయితే ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నా వైపు మాట్లాడుతున్నావు, నా కుటుంబం కోసం పాటుపడుతున్నావు, నా పైన మాట పడకుండా చేస్తున్నావు కదా, అందుకే ఇలా అడుగుతున్నాను అని కౌశికి అంటుంది. నేను న్యాయం కోసమే కదా నిలబడేది, నేను న్యాయాన్ని నమ్ముతాను, నిజాయితీని నమ్ముతాను, అందుకే ఇదంతా అని జేడీ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ మై ప్లెజర్ అని కౌశికి ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది. సుధాకర్ అయితే అసలు చాలామందికి లాయర్తో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఎలాగైనా సరే కౌశికిని బయటకు రప్పించాలి అని చెప్తూ ఉంటే అది విని యువరాజ్ అయితే ఇక వైజయంతి దగ్గరికి పరుగులు పడి వెళ్తుంటాడు. వైజయంతి ఆపిల్ తింటూ కుర్చీలో దర్జా కూర్చొని ఆ కౌశికి జైలుకి వెళ్ళిపోయింది, ఆ యమ్మి ఇప్పుడు నేనే ఈ ఇంటికి యువరాన్ని అని అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ, నాన్న రిపీటెడ్గా చాలామంది లాయర్లకి ఫోన్ చేస్తున్నాడు, అక్క బయటకు వస్తే ఇంకేమైనా ఉందా అని, నాన్న బయటకు తీసుకొచ్చేలా ఉన్నాడు అని యువరాజ్ చెప్తాడు. ఏం తప్పుడు ఆయమ్మని మీ నాన్న బయటకు తీసుకొచ్చేది, ఆయమ్మి పోలీసుల సాక్ష్యాలని పోగొట్టింది, పోలీసులు జోలికి వెళ్తేనే ఒప్పుకోరు, ఇక సాక్ష్యాలని పోగొడితే ఆయమ్మని వదిలేస్తారా, అసలు బయటికి రాలేదు, చూస్తూ ఉండు అని వైజయంతి చెప్తుంది. అప్పుడే నిషిక వైజయంతి దగ్గరికి పరుగులు పెడుతూ వస్తుంది. ఇక డోర్ గడియ పెట్టేసి వాటర్ తాగుతూ ఉంటుంది. ఏమైంది నిష్క, ఎందుకు అలా ఉన్నావు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. యువరాజ్ కూడా అడుగుతూ ఉంటాడు. జేడి ఆ దివ్యాంగిని అరెస్ట్ చేసింది, కాస్త ఉంటుంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు, నేను కాస్తలో మిస్ అయ్యాను, తప్పించుకున్నాను అని నిషి చెప్తుంది. ఏంటి, జేడి దివ్యాంగని అరెస్ట్ చేసిందా, అసలు నిన్ను కూడా అరెస్ట్ చేసేదా, అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు అని వైజయంతి యువరాజ్ అడుగుతూ ఉంటారు. ఇక జరిగిందంతా మొత్తం నిషే చెప్తూ ఉంటుంది. అంత కష్టపడి సాక్ష్యాలను సంపాదిస్తే నువ్వు అంత ఫూలిష్గా దివ్యాంక చేతికి ఎలా ఇస్తావు నిషి, ఇప్పుడు ఆ దివ్యాంకని కొట్టారంటే మన గురించి నిజం బయట పెట్టేస్తుంది అని యువరాజ్ ఇక తిడుతూ ఉంటాడు. అంతా మన మంచి కోసమే చేశాను యువరాజ్, అయినా ఇలా జరుగుతుందని నాకెలా తెలుస్తుంది, అయినా దివ్యాంక మన పేర్లు బయట పెట్టదు అని నిషి చెప్తుంది. ఇప్పుడు సాక్ష్యాలు దొరికాయి అంటే అని వైజయంతి అడుగుతూ ఉంటే, అక్క బయటికి వచ్చేస్తుందమ్మా, ఇంటికి కూడా వచ్చేస్తుంది అని యువరాజ్ చెప్తాడు. అప్పుడే కౌశికి కారు దిగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇక కిందికి వస్తారు. కౌశికి ఇంటికి వచ్చింది. లాయర్ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని. అమ్మ కౌశికి, నువ్వెలా ఇంటికి రాగలిగావు, నేను ఇప్పుడే లాయర్ గారితో మాట్లాడుతున్నాను అని సుధాకర్ చెప్తాడు. సాక్ష్యాలు దొరికాయి బాబాయ్, ఆ సాక్ష్యాలు ఎవరి దగ్గర కాదు దివ్యాంక దగ్గర ఉన్నాయంట అని కౌశికి అంటుంది. నిషి యువరాజ్ వైజయంతి కంగారు పడుతూ ఉంటారు. అసలు మన ఇంట్లో ఉండవలసిన సాక్ష్యాలు దివ్యాంగ చేతికి ఎలా వెళ్ళాయి అని సుధాకర్ అడుగుతూ ఉంటే కౌశికి కోపంగా నిషి వైపు చూస్తూ ఉంటుంది.